హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎప్పుడు రొటీన్గా కాకుండా సింపుల్గా చేసుకునే సొరకాయ విత్ ఎండు రొయ్యలండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా సొరకాయని ఎండు రొయ్యలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుందండి. ఓకే, సొరకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా గుప్పెడు ఎండు రొయ్యలు, ఒక సొరకాయ సన్నగా కట్ చేసుకున్నది, 4 వంకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ, గ్రీన్ చిల్లీ. ముందుగా కడాయి పెట్టేసుకొని స్టవ్ పైన అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక డ్రై ప్రాన్స్ ఉన్నాయి కదండి ఎండు రొయ్యలు, అవి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దీనికి తల తోక తీసేసి వాటర్లో 2-3 టైమ్స్ కడిగి పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం. సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. చూద్దామండి. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసి బాగా కలిపేద్దామండి. ఇందులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు మగ్గడానికి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. వేసి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందామండి. చూసారు కదా, చక్కగా వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి కలుపుకుందామండి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందామండి. చూసారా, మంచిగా మగ్గింది కదా. దీనిలో 1 స్పూన్ కారం వేస్తున్నానండి. కారం వేసేటప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటాం కదా, అందుకే కారం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని బాగా మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గించుకుందాం. చూద్దామండి. చూసారుగా, మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయింది, బాగా మగ్గింది కదా. ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలిపి 1 నిమిషం పాటు మగ్గనిచ్చి సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారా, టేస్టీ టేస్టీ సొరకాయ అండ్ వంకాయ ఎండు రొయ్యల కర్రీ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. డ్రై ఫిషెస్ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, కన్ఫామ్గా నచ్చి తీరుతుంది. అంత బాగుందండి టేస్ట్. ఓకే అండి, మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.